సిటీస్ ఏమవుతున్నాయండి, ఎక్స్పాన్షన్ జరుగుతుంది. యాజ్ అ రిజల్ట్ మనకు న్యాచురల్ ఎకోసిస్టమ్స్ ఏమవుతున్నాయండి, డిస్ట్రక్ట్ అవుతుంది. కల్టివబుల్ ఏరియా ఆర్ కల్చరబుల్ ఏరియా ఏమవుతుందండి, మనకు తగ్గిపోతుంది. పాపులేషన్ మైగ్రేషన్స్ విపరీతంగా జరుగుతుంటే మనకు పాపులేషన్ డెన్సిటీ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. 11,800 ఎంత ఉంది హైదరాబాద్ లో, ఢిల్లీలో 38,000 ఉంది. అర్థమైందా? డెన్సిటీ పెరిగిపోయింది. న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఎట్లుంటాయండి, లిమిటెడ్ గా ఉంటాయి. దీని మీద ప్రెషర్ ఉంటుంది. దీని మీద న్యాచురల్ రిసోర్సెస్ అవి ఎక్స్ప్లాయిట్ అవుతాయి, అంటే పీల్చివేయబడతాయి. ఓకే, అవి ఎగ్జాస్ట్ అయిపోతాయి. అవి ఫైనల్ గా దేనికి కారణం అవుతుందండి, పొల్యూషన్. డెన్సిటీ ఇంక్రీస్ అవుతుంది. స్ట్రీట్స్, రోడ్స్, హ్యాబిటాట్స్, కాలనీస్ ఇవన్నీ కూడా ఏమవుతాయండి, కంజెస్టెడ్ అయిపోతాయి. లివింగ్ స్పేస్ ఏమవుతుంది, తగ్గుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఏం రావచ్చు మనకు, డిసీజెస్. ఎర్రగడ్డ లాంటివి 2-3 పెట్టొచ్చు. ఇంకా ఏంటమ్మా, హాస్పిటల్స్. అర్థమవుతుందా? డెన్సిటీ ఎక్కువ అవ్వటం మనకు ఖచ్చితంగా అవసరమైంది ఏంటి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద మళ్ళీ దీనికి తోడు గృహలక్ష్మి అంట. ఏం పడుతుందండి, ప్రెషర్ పడుతుంది. ఓకే, ఖచ్చితంగా ఒకవైపు ఏమవుతుంది, ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోవైపు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరుగుతుంది. ఇది పెరగడం మళ్ళీ దేనికి, ఎమిషన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కలిపి అర్బన్ హీట్ ఐలాండ్స్ ఏమవుతున్నాయి, ఫామ్ అవుతుంది. అంటే పట్టణాల చుట్టూ పైన టెంపరేచర్స్ ఎప్పుడు గరిష్టంగా ఉంటున్నాయి. ముషీరాబాద్ లాస్ట్ సమ్మర్ లో హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. ఇక్కడ ముషీరాబాద్ లో. ఓకే, ప్రాపర్ ప్లానింగ్ ఉండదు, ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఓకే, వైట్ రేషన్ కార్డ్ చూపెట్టి పొరపాటున వాళ్ళకి ఎంక్రోచ్మెంట్ చేయమని సిపిఎం పార్టీ చెప్తే పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఎంక్రోచ్మెంట్స్ చేస్తారు. వెయిటింగ్ చేస్తారండి, కెనాల్స్. ఇంకా దేని చేస్తారు, లేక్స్. అర్థమవుతుందా? అమీన్పూర్ లేక్ నుండి హుస్సేన్ సాగర్ వరకు కూడా చైన్ బేస్డ్ కెనాల్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? అమీన్పూర్ లేక్ నుంచి కూడా ఉంది. ఎక్కడ వరకు, హుస్సేన్ సంగారెడ్డి అమీన్పూర్ దగ్గర నుంచి ఎక్కడ వరకు, హుస్సేన్ సాగర్ లేక్ వరకు. అవి ఏమైనాయి అంటే ఎవరికి తెలుసు? అర్థమవుతుందా? సో అవన్నీ దేనికి గురైనాయండి, ఎంక్రోచ్మెంట్స్. ముఖ్యంగా అధికారులే, ఎవరి కార్పొరేటర్స్ సగం ఎంక్రోచ్మెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. అర్థమైందా? ఎంక్రోచ్మెంట్స్ పెరిగిపోతున్నాయి. కెనాల్స్, లేక్స్ అన్ని ఏమవుతున్నాయి, ఆక్యుపెన్సీకి గురవుతున్నాయి. యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏమొస్తుందండి, అర్బన్ ఫ్లడ్స్. అదే 2018లోనో లేకపోతే 2020లోనో డల్లాస్ అయింది. ఓకే, ఒక కారు ఒక దగ్గర పెడితే అది 15 కిలోమీటర్ల తర్వాత కనబడ్డదంట. అర్థమైంది? ఒక బాడీ లక్కడి కప్పుల్లో మునిగితే అది వెళ్ళి మనకు మూసీలో తేలిందంట. ఎక్కడ అలా జరిగింది, ఎక్కడ, హైదరాబాద్ లో. బికాస్ ఏంటమ్మా, ఏం పెరిగిపోతున్నాయి, ఎంక్రోచ్మెంట్స్. ఇంకా ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా దెబ్బతింటాయి. సో ఈ ఆపర్చునిటీస్ మనం ఇంక్రీజ్ చేయట్లేదు. దేన్ని ఇంక్రీజ్ చేస్తున్నాము, డెన్సిటీని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో హెవీ కాంపిటీషన్ పెరుగుతుంది. మనకేం జరుగుతుంది, లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. మరి వీళ్ళు ఏం చేస్తారు, యూత్ కదా, ఖాళీగా ఉండరు. దేని వైపు మళ్ళుతారండి, యాంటీ సోషలిస్ట్ యాక్టివిటీస్, యాంటీ సోషలిస్ట్. ఏ రేట్ పెరుగుతుంది మనకు, క్రిమినల్ రేట్స్. ఓకే, వాళ్ళు నచ్చినవి చేసుకుంటారు. ఇంకా చంపడాలు, డ్రగ్స్, ఓకే, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇలా రాయొచ్చు దేనికి సంబంధించమ్మా, ప్రాబ్లమ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద ఇంప్రాపర్ ఆర్ అన్సస్టైనబుల్ అర్బనైజేషన్. దెన్ వాట్ ఇస్ ద సొల్యూషన్ అంటే ఏంటమ్మా, సస్టైనబుల్ అర్బనైజేషన్. ఓకే, ఏం చేయాల్సి ఉంటుంది, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండాలి. ఓకే, అర్థమవుతుందా?
షార్ట్ టర్మ్ ప్లాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ. మనకు అవసరమైన ముఖ్యమైన సోర్సెస్ ఏంటి? ఎనర్జీ. మనకు జిహెచ్ఎంసీ ఉందనుకోండి, లేదా హెచ్ఎండిఏ ఉందనుకోండి, వాళ్ళు ముందు ప్రాపర్ ప్లాన్స్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఖచ్చితంగా మ్యాండేట్ గా ఏముండాలి? సోలార్ పవర్ ఉందని చెప్పాలి. ఇన్స్టలేషన్ 1 year 2 years లో అయిపోతుంది. అర్థమవుతుందా? లాంగ్ టర్మ్ అంటే ఏంటి? ఫ్యూచర్. ఇప్పుడు మనకు ఓవరాల్ దాటి వెళ్ళిపోతుంది కదా సిటీ, అక్కడ మనకు ఫ్లడ్ కెనాల్స్ కానీ డ్రైనేజ్ కెనాల్స్ కానీ ప్రాపర్ గా విత్ సఫిషియంట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుంది? ఫర్దర్ గా ఫ్లడ్స్ కి గురవ్వదు. అర్థమవుతుందా? అండ్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్. పొల్యూషన్ ఉండకుండా చూడాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యూటిలైజ్ చేయమని చెప్పాలి. ఎవరికి? ప్రజలకి. అర్థమవుతుందా? పర్మిషన్స్ మానిటరింగ్ చేయాలి. మనం ఇచ్చే పర్మిషన్ G+1, నాడు కట్టేది G+4. అర్థమవుతుందా? అవుట్స్కట్స్ అంతా అంతే, అందరూ కూడా అవుట్స్కట్ విలేజెస్ లో కంప్లీట్ గా సర్పంచ్ దగ్గర నుంచి నాటకాలు ఆడుతున్నారు. అర్థమైందా? పర్మిషన్స్ వాళ్ళకి G+1 వరకు ఉంటది. వాడేదో చిన్న లూప్ హోల్ పెట్టుకుంటాడు హెచ్ఎండి యాక్ట్ లో. ఆ లూప్ హోల్ పట్టుకుని ఏం చేస్తున్నాడు? G+5 ఇస్తాడు. ఏ హైకోర్టుని కూల్చమంటారా కట్టిన తర్వాత? లేదు. దానికి లాస్ట్ లో మళ్ళీ ఏమంటారు? డిఆర్ఎస్ ఏనమ్మా, LRS, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంట, బిల్డింగ్ రెగ్యులర్. అది ముందే నువ్వేం చేయాలి? దాన్ని ఆపాలి. అంటే మనకి బ్యూరోక్రసీలో ఏముంది? లోపాలు ఉన్నాయి. అర్థమైందా? అసలు ఇక్కడ ఉన్న స్టాఫ్ సఫిషియెంట్ గా లేరు. ఓకే, ఆ స్టాఫ్ ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. వేస్ట్ మేనేజ్మెంట్ వరస్ట్ గా ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో ఆ 4R ప్యాటర్న్ ని మనం ఫాలో అవడానికి ప్రయత్నించాలి. జవహర్ నగర్ లో ఆల్మోస్ట్ మనకు ట్రీట్మెంట్ ప్లాన్స్ ఇన్స్టాల్ చేశారు. ఎక్కడ? జవహర్ నగర్. అదొకటి. ఇప్పుడు అదొక కార్నర్ చెడిపోతుంది. సిటీకి అన్ని కార్నర్ లో కూడా అలాంటి సైట్స్ ఏం చేయాలి? డంప్ యార్డ్స్ ని డెవలప్ చేయాలి. ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అదే ప్రాపర్ ప్లానింగ్ ఒకటి. ఓకే, మనము షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటూ దీన్ని మనం అమల్లో తేవచ్చు అని చెప్పాలి. ఏదేమైనా సరే పాపులేషన్ కంట్రోల్ చేయనంత వరకు ఏ సిటీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుకు వెళ్ళదు అని చెప్పి క్లోజ్ చేయాలి.